భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మెదక్ మండలంలోని గ్రామాలలో ఉన్న సమస్యలపైన అన్నీ కూడా ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది మెదక్ మండలంలో సమస్యలపైన ఒక మెమోరాండము వీణా గారు మండలాధ్యక్షురాలు వీణా గారు ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా గ్రామాలలో బూత్ అధ్యక్షులతో గిట చర్చించి సమస్యలను అన్నింటినీ కూడా ఒక పేపర్ పైన తీసుకొచ్చి మెమోరాండం రూపంలో ఎంఆర్ఓ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. మెదక్ మండలంలో చూస్తే ఏడుపాయల దేవస్థానం ఉన్నది. మరి మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఏడుపాయల దేవస్థానానికి వచ్చినప్పుడు 50 కోట్ల నిధులు ఇస్తున్నాం, ఏడుపాయల రూపురేఖలే మొత్తం కూడా మారిపోతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు 50 కోట్లు కాదు 50 లక్షలు కూడా ఇంతవరకు దానికి కేటాయించిన దాఖలాలు లేవు. ఏడుపాయల అనే ఒక దేవస్థానము దక్షిణ భారతదేశంలోనే గొప్ప దేవస్థానం. అలాంటి దేవస్థానానికి కూడా మాటిచ్చి రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇప్పుడు మహిళలకు అదేవిధంగా మహిళలకు గెలవగానే ప్రతి ఇంట్లో 4 మహిళలు ఉంటే ఒక్కొక్క మహిళకు 2500 చొప్పున మహిళలకు డబ్బులు నెల ఇస్తా, అది కూడా ఇవ్వలేదు. మరి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా, గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు సిలిండర్ ఏ ఇంటికి కూడా సిలిండర్ ఇవ్వలేదు. ఆ సబ్సిడీ మరికి నేరుగా వాళ్ళ ఖాతాలోకి చేరుస్తానన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 100 రోజులలో నేను గెలిచినాక ఒక 100 రోజులలోనే నిజాం షుగర్ కేన్ మళ్ళీ పునర్ప్రారంభం చేసి రైతులకు మేలు చేస్తానని చెప్పడం జరిగింది. రోహిత్ గారు చెప్పిండు, అది కూడా చేయలేదు. ఇప్పుడు రోహిత్ రావు గారిని మేము ఒకటే అడుగుతున్నాము, ఏదైతే మెదక్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకుంటలేరు. మరి మేము బీజేపీ వాళ్ళం కూడా చాలా సమస్యల పైన కూడా లేవనెత్తినాం. కొన్ని సమస్యలు ఉంటే కూడా మా ఎంపీ గారితో మరి సెంట్రల్ నిధులు ఏవైతున్నాయో ఆ నిధుల నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని కూడా మేము మా ఎంపీ గారితో మేము కొట్లాడి నిధులు తెప్పించుకుంటున్నాం, మేము శంకుస్థాపనలు చేస్తున్నాం, మేము పాలాభిషేకాలు చేయించుకుంటున్నాం. మరి మీరు ఇచ్చిన మాటలు ఎందుకు తప్పుతున్నారు? మరి అసలు మీరు గవర్నమెంట్ ముందు అధికారంలోకి వచ్చేదాకానేమో ఎన్నో హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు అని చెప్పి మీరు గద్దెనెక్కిరు, ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేరుస్తలేరు. ఇలా రైతులకు యూరియా దొరకని పరిస్థితి. బ్లాక్ మార్కెట్లో మొదటి విడత కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున యూరియా పంపించినాక కూడా దాన్ని మరి అప్పుడు స్టార్టింగ్లో ఏదైతుందో వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు సరిగ్గా లేకుండే అసలు పెద్ద ఎత్తున అప్పుడే యూరియా వచ్చింది. ఆ యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లకు పోయింది. అప్పుడు ప్రజలకు రైతులకు కూడా యూరియా అవసరం లేకుండే, దాన్ని కూడా బ్లాక్ మార్కెట్లో మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీలర్స్ మొత్తం బ్లాక్ మార్కెట్లో దాన్ని అమ్ముకునడం జరిగింది. ఒక యూరియా బస్తా మీద మన భారత ప్రధానమంత్రి గారు రైతులకు మేలు చేకూర్చాలని చెప్పి 2650 రూపాయలున్న యూరియాకు 2050 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతులకు పంపాలని చెప్తే కూడా దీనిపైన కూడా వీళ్ళు శ్రద్ధ పెట్టకుండా, రైతుల అవసరాలకు శ్రద్ధ పెట్టకుండా, మరి డీలర్లను మరి కఠినంగా హెచ్చరించకుండా ఇవాళ యూరియా షార్టేజ్ చేసిరు. అయినా కానీ మా యొక్క తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి యూరియా అవసరం ఉందని చెప్పి ఎంబడే ఒక ప్రతిపాదన పంపించి ప్రధానమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ చైనా నుంచి కూడా ఇప్పుడు యూరియా మన తెలంగాణకు వస్తున్నది. యూరియా పైన కూడా బీజేపీ వాళ్ళపైన రుద్దాలే, వీళ్ళ బురద చల్లాలనే ఉద్దేశంతో యూరియా లేదు అని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణకు సరిపోయేటంత యూరియా వచ్చింది, సగం యూరియా బ్లాక్ మార్కెట్లో పోయింది. అందుకనే ఇప్పుడు రైతులకు అసలు టైంలో రైతులకు యూరియా దొరకలేని పరిస్థితి ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మెదక్ ఏదైతుందో ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పిల్లికొట్టాల రోడ్డు వెల్దుర్తికి పోవాలని అంటే 1.5 గంట పడుతున్నది. ఇవాళ మా ఎంపీ గారు వచ్చినాక దుందిగల్ నుంచి 765D రోడ్డు 4 లైన్ల రోడ్డు ఎంబడే శాంక్షన్ చేయించిండు. మొన్న కూడా రోడ్డు బాగాలేదు, మరమ్మతులు లేదని చెప్పి 80 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మరి నర్సాపూర్ మెదక్ రోడ్ అయితే ఉందో ఆ రోడ్డు కోసం తీసుకొచ్చిండు. రైల్వే బ్రిడ్జిలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రభుత్వ భవనాలు సగం కంప్లీట్ అయి ఉన్నాయో వాటికి కూడా అన్నిటి కూడా నిధులు తెచ్చి మరి ఎంపీ గారు ఇంత పెద్ద ఎత్తున పని చేస్తే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని మేము ఈ యొక్క మెదక్ మండలం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా కళ్ళు తెరవండి, ప్రజల సమస్యలను తీర్చండి. మేము అధికారంలో లేకున్నా కానీ కేంద్రం నుంచి ఏవైతే నిధులు వస్తున్నాయో అవన్నీ కూడా తెప్పిస్తున్నాం. తెలంగాణకి ఎంత మేలు చేయాలో అంత చేస్తున్నాము.
మెదక్ జిల్లాకు కూడా ఎంత చేయాలనో అంత చేస్తున్నాము. మరి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుండి, ఇప్పుడు నెరవేర్చి గ్రామాలలో కూడా పాలన మొత్తం కుంటుపడిపోయింది సర్పంచులు లేక. మరి తొందరగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ యొక్క మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మెదక్ మండలంలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం కూడా నెరవేర్చాలని, ఎంబడే వాటిపైన చర్య తీసుకోవాలని కోరుతూ, మరి ఇది చేయని ఎడల మళ్ళీ కూడా ఇంకో నెల 2 నెలల్లో మరి మళ్ళా మేము కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి ప్రభుత్వం పైన ప్రభుత్వం ఏదైతే పనులు చేయలేదో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తూ, మా కార్యకర్తలు కూడా ప్రతి విలేజ్లో సమస్యల పైన ఇప్పటి నుంచే చూస్తున్నారు. ఏదన్నా మేము ఇచ్చిన ఈ మెమోరాండం ఏదైతే ఉందో దీంట్లో సమస్యల పైన గిట్ట మీరు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలను గిట్ట నెరవేర్చినట్టయితే మళ్ళీ ఇదే పద్ధతిలో మేము మీ ప్రభుత్వం పైన ప్రభుత్వం తప్పిదాలను మొత్తం ఎండగడతామని కోరుకుంటూ, ఈ కార్యక్రమంకి వచ్చిన మెదక్ జిల్లా నాయకులకు అందరికీ కూడా, బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమం తెలియజేస్తూ